మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి డే వ్లాగ్ చేయబోతున్నాను అనమాట అక్క వాళ్ళ ఇంటికాడ. అండ్ ఆల్సో మీకు ఒక మంచి ఫుడ్ రెసిపీ చూపిస్తాను. నార్మల్గా నాకు అలవాటు అనమాట. ఏంటంటే ఎవరన్నా పడుకున్నా లేదంటే ఎవరన్నా అంటే ఇంట్లో ఎవరు లేకుండా ఎటన్నా వెళ్ళినా వచ్చేసరికి ఏదో ఒక మంచి పని చేస్తే మెచ్చుకుంటారు కదా, పొగుడుతారు కదా. సో అలవాటు అనమాట. అక్క ఇప్పుడు నిద్రపోతుంది. అందుకే ఈరోజు నేను వంటగదిలోకి వచ్చా. ఇంతకుముందు పెట్టే వీడియోస్ కూడా అన్ని కుకింగ్కి సంబంధించినవి ఉన్నాయంటే మంచి కళాఖండ వీడియో పెట్టాను, ఆల్రెడీ కాఫీ వీడియో పెట్టాను. అండ్ ఆల్సో నేను ఒక మంచి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఈ బొట్టు కూడా అక్కడదే, అంటే నిన్న వెళ్ళాము టెంపుల్కి. అక్కడ పెట్టింది ఇంకా పోలేదు, స్నానం చేసినా కానీ పోలేదు. ఇంకా ఎందుకులే అని చెప్పి మళ్ళీ పెట్టుకున్నా దానిపైనే. సో ఇప్పుడు ఫుడ్ రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ ఫ్రై విత్ రసం పెట్టబోతున్నాను. యాక్చువల్గా మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకున్నా, కానీ ఉల్లిపాయలు టమాటాలు ఎక్కడున్నాయో మాకు చెప్పట్లేదు. అందుకోసమని ఇప్పుడు మిల్ మేకర్ ఫ్రై అయితే చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి, నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూడండి. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టుకొని, మంచిగా బాయిల్ చేయడానికి వీలుగా ఉండే బౌల్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేయండి. మిల్ మేకర్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఈ వాటర్ని కొంచెం 2 to 5 minutes అలా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ మిల్ మేకర్ తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చాట్ మొత్తం నేను ఇక్కడ పెడతాను చూడండి. ఈ పిక్చర్లో సరిగ్గా కనిపించట్లేదని నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఈ మిల్ మేకర్ వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల ఇది హై ప్రోటీన్ ఫుడ్ అండి. టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మజిల్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఫైబర్ ఎక్కువగా ఉంది, టమ్మీ ఫుల్గా అనిపిస్తుంది అంటే ఎక్కువ ఫుడ్ తినకుండా ఉంటాము. సో డైట్లో ఉన్న వాళ్ళు మంచిగా మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మిల్ మేకర్ని అయితే బాయిల్ చేస్తున్నాను. ఇవి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఆ వాటర్లో అలా వేసేసి ఒక 2 minutes ఉంచేసి తీయడమే. ఈ మిల్ మేకర్లో ఎన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ వీక్లీ ఫుడ్ రొటీన్లో ఖచ్చితంగా ఈ మిల్ మేకర్ని యాడ్ చేసుకోండి. దీంతో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు. నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి గైస్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఓ పక్క మిల్ మేకర్ని బాయిల్ చేస్తూ రసంకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నాను. అలానే ఇంకా మిల్ మేకర్ని స్టెయిన్ చేయడానికి బౌల్ రెడీ చేసుకున్నాను అనమాట. ఒక బౌల్ పైన నార్మల్గా మనకి బియ్యం వడకట్టేది ఉంటుంది చూసారా, అలాంటిది ఒక బౌల్, హోల్స్ ఉన్న బౌల్ పెట్టేసుకొని ఈ మిల్ మేకర్ని కొంచెం కొంచెంగా తీసి అందులో వేసి మొత్తం వాటర్ అంతా తీసేయాలి ఫస్ట్ మిల్ మేకర్లో ఉన్నది. ఇవి ఇప్పుడే బాయిల్ చేసిన మిల్ మేకర్ కదా, కొంచెం వేడిగా ఉంటాయి కదా. సో నేనేం చేశానంటే ఒక చిన్న గ్లాస్ లాంటిది తీసుకొని దాంతోనే ప్రెస్ చేశాను అనమాట, వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయేలాగా. చాలా బాగా వర్కౌట్ అయింది ఐడియా, మీరు కూడా యూజ్ చేయండి. ఇంకా స్టెయిన్ చేసిన తర్వాత మిల్ మేకర్ కూడా కొంచెం చల్లారాలి కదా పౌడర్ది కలపాలంటే. ఇంక ఈ గ్యాప్లో నేను రసం పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్ని కట్ చేసుకున్నాను, మంచిగా అసలే క్యూబ్స్ లాగా కాకుండా బారుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ ఒకటే కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అవి వరకు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా వాటితో పాటు 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇవే నేను రసం పెడతానికి యూజ్ చేసేవి. వీటిలో క్వాంటిటీస్ ఏముంటాయండి, కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది కదా. కొంచెం చింతపండు, ఇదే మెయిన్ అసలు రసంకి టేస్ట్ని తీసుకురావడానికి. ఇంకా స్టవ్ మీద బౌల్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెం బాగా ఫ్రై చేసి ఎండుమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసి ఇంకా నేను ఒక దీంట్లో పసుపు, ఉప్పు, కారం కూడా వేస్తాను. చాలామంది కారం వేయరు, నేను లైట్గా కారం కూడా వేస్తాను. ఇంకా అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఏదో ఫ్లోలో ప్రాసెస్ మొత్తం చెప్పేసే కానీ ఇక్కడ నేను ఓన్లీ పోపులు వేసి ఫ్రై చేశాను. లాస్ట్లో కొంచెం ఆనియన్స్ వేసి, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి. మరీ క్రంచీ అయిపోతే బాగుండదు రసంలోకి. ఇంకా నేను అది ఫ్రై అవుతున్నప్పుడు చింతపండు నానబెట్టుకుంటున్నాను అనమాట. నార్మల్గా చింతపండు రసం పోస్తారు, నేనేం చేస్తానంటే ఆల్రెడీ లోపల ఉన్న సీడ్స్ తీసేసే ఉంచుతారు కదా, పైన ఉన్న తొక్కలు కూడా తీసేసి ఆ నానబెట్టిన వాటర్తో పాటు చింతపండు కూడా వేసేస్తాను అనమాట. మనకి పులుపు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి. ఇంకా మనం కొంచెంసేపు నానబెట్టి ఉంచిన చింతపండు ఉంచిన వాటర్ని ఫస్ట్ వేసేసి ఎక్స్ట్రా కొన్ని వాటర్ని కూడా వేయాలన్నమాట. మనకి ఎక్కువ రసం కావాలి అంటే మన క్వాంటిటీని బట్టి కొంచెం సాల్ట్ అది చూసుకొని మూత పెట్టేస్తే చాలాసేపు ఇంకా బాయిల్ అవుతూ ఉండిద్ది. ఎక్కువసేపు బాయిల్ అయితేనే ఇది ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇంకా మనకి ఒక పక్క రసం బాయిల్ అవుతూ ఉండిద్ది కదా, ఇప్పుడు మిల్ మేకర్లో పౌడర్ కలుపుదాము. దీన్ని రసం అన్నం కన్నా మన అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే నేల్చారు అనొచ్చు. మెయిన్గా మన మిల్ మేకర్ ఫ్రైకి కావాల్సింది శనగపిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు. ఇంతకు మించి మనకేం అవసరం లేదు. లాస్ట్లో కావాలంటే ఏమన్నా మసాలాలు పైన జల్లుకోవచ్చు చేయడం అయిపోయిన తర్వాత.
సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ శనగపిండి వేస్తున్నానండి. ఈ వీడియో తీస్తున్నప్పుడే ఫోన్ హీట్ అయిపోయి క్యామ్ ఆఫ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. మొత్తం శనగపిండి కొన్ని పల్లీలు కూడా వేసాను, కొంచెం ఉప్పు కారం. మీ దగ్గర ఏమైనా లీఫీ వెజిటేబుల్స్ ఉంటే అంటే కరివేపాకు పుదీనా లాంటివి ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా మంచిగా ఆ పౌడర్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట, ఎక్కువ ఆయిల్ వేసుకొని. ఆల్రెడీ మనం ఈ మిల్ మేకర్ని బాయిల్ చేసి ఉంచాం కదా, సో మనం ఇప్పుడు ఆ పౌడర్స్ అన్నీ మిల్ మేకర్కి మంచిగా పట్టడానికి ఒక 5 minutes అలా పక్కన పెడితే సరిపోతుంది. నేను అక్కడ రసం చూస్తున్నా ఇది సెట్ అయ్యేంత వరకు. నాకెందుకో కొంచెం అసలు పిండి వానికి పట్టినట్టే అనిపించలేదు నేను వేసిన క్వాంటిటీ అయితే, అందుకే ఇంకొంచెం వేసి కలుపుతున్నాను అనమాట. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి మీకు కరెక్ట్ క్వాంటిటీ చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఏం చేశానంటే నా దగ్గర కొంచెం చాట్ మసాలా ఉంటే అది కూడా వేసా, టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉండిద్దా అని ట్రై చేద్దామని. నిజంగానే చాలా బాగుందండి. ఇక్కడ ఏం చేస్తున్నా అబ్బా, వీడియో రన్నింగ్లో ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను అనమాట. భలే ఫన్నీగా ఉందని చెప్పి ఉంచేసా వీడియోని. ఇంకా కొంచెం సేపు ఆ మసాలాలంతా మిల్ మేకర్కి పట్టిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి మంచిగా ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఇక్కడ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇంకా మనం వేసే ఆ మిల్ మేకర్ పీస్ అనేది కంప్లీట్గా ఆయిల్లో డిప్ అయ్యి ఫ్రై అవ్వాలన్నమాట. సో నాకు ఆ క్వాంటిటీ సరిపోతుంది అనిపించి అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్న మిల్ మేకర్ని దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇవి మనం వేసేటప్పుడు అతుక్కొని ఉన్నా కూడా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఏటికవే విడిపోతాయి, నీట్గానే వస్తుంది ఫ్రై. ఇంకా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 2 minutesకి మంచిగా ఫ్రై అయిపోతాయి, మంచి క్రిస్పీగా ఉంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకో సూపర్ బెనిఫిట్ ఏంటంటే కొంచెం కూడా ఆయిల్ తీసుకోదండి, చాలా ఆయిల్ ఫ్రీ అనే చెప్పాలి. మనం ఆయిల్లో వేసిన మిల్ మేకర్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత థిక్ గోల్డ్ కలర్ అంటే లైట్ బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత తీయాలి, అప్పుడైతే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. ఇంకా మనం ఫస్ట్ వేసుకున్నవన్నీ బౌల్లో తీసేసుకొని మిగిలినవి కూడా సేమ్ అలానే ఫ్రై చేశాను. ఇంకా అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయన్నమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. వీటిపైన కూడా నేను లైట్గా సాల్ట్ ఇంకా చాట్ మసాలా అయితే జల్లాను. సూపర్ టేస్టీగా ఉన్నాయి అసలు. చూసారా, తీసిన వెంటనే కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి, తర్వాత ఇంక ఇట్లా మంచి బ్రౌనిష్ కలర్, ఆ ఫ్రై కలర్ అనేది తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీకు చెప్పాను కదా చాట్ మసాలా వేసానని, ఇంక ఇక్కడే వేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మసాలా పౌడర్తో ఈ చాట్ మసాలా కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏ ఫ్రైలో అయినా సరే లాస్ట్లో ఇలా చాట్ మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. అక్క పిల్లల కోసం ఎప్పుడైనా పానీపూరి ఇంకా చాట్ అవి చేస్తూ ఉండిద్ది అనమాట. ఇంక అట్లా ఉంచింది ఆ చాట్ మసాలా, లక్కీగా నాకు ఇలా యూజ్ అయింది. రసంలో అయితే చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అండ్ మాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. రసంలో కన్నా విడిగానే ఎక్కువ తినేసారు. ఇంతకుముందే ఈ వీడియో ముందే చెప్పాను కదా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇది ఒక మంచి క్రిస్పీ స్నాక్ లాగా ఉంది వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. న్యూ పీపుల్ మన వీడియో చూస్తున్నట్లయితే కనుక నా పేరు వర్షిని, నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి నేను ఇంతకుముందు పెట్టిన వీడియోస్ చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ పీపుల్ కావచ్చు, ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.